ఎన్నికల పర్యటనలో భాగంగా ఈ రోజు వినుకొండ నియోజకవర్గం పొల్లపల్లి మండలం నందు సుగాలి మరియు లంపాడి వారితో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మరియు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మరియు మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు మరియు జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ నిశంకర శ్రీనివాసరావు అలాగే ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొన్నారు. నేను అడుగుతున్న బల్లా బ్రహ్మనాయుడిని, నీకు అసలు ఓట్లు ఎందుకు వేయాలో ఓసారి జనాలకు వచ్చి చెప్పమని నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఆ తంగిరాలు డ్యామ్ కట్టిస్తా అన్నాడు ఈయన, ఈ పనికి మాలిన బొల్లానా ఈయన తంగిరాలు డ్యామ్ కట్టేది. ఒరే నీ అమ్మగడు డ్యామ్ కాదు, చెట్టు డ్యామ్ కూడా కట్టారా నువ్వు? డ్యామ్ అంటే ఏమనుకున్నావు? చెట్టు డ్యామ్ కట్టని చేతగాని అసమర్థ ఎమ్మెల్యేవి. మేము తెలుగుదేశం పాలనలో 640 కోట్లు పల్నాడు వాటర్ గిడ్డ తీసుకొస్తే వినుకొండ టౌన్కి 159 కోట్లు మంచినీళ్ళకి నిధులు తీసుకొచ్చి చేతిలో పెడితే చేయడం చేత కానీ దద్దమ్మ చౌటవి వల్ల నీ వల్ల ఏమైతే అడుగుతున్నా. నిధులు తీసుకురావడం నీకు చేత కాదు, కనీసం నేను తీసుకొచ్చిన నిధులు అది కూడా పూర్తి చేయడం చేత కానీ అసమర్థుడు నువ్వు. ఏంటి తంగిరాల డ్యాం కడతానని కట్టలేకపోయావు. వరకిసలపూడి ప్రాజెక్టుకి మొత్తం నేను కట్టిస్తా 6 నెలల్లో పూర్తి చేయకపోతే నా ముఖం చూపించనని ఎన్నో మాయకొతలు కూర్చావు. ఏమైనా తెచ్చావా? శ్రీకృష్ణదేవరాయలు మన ఎంపీ గారు ఢిల్లీ సెక్రటేరియట్ చుట్టూ తిరిగి పర్మిషన్ తీసుకొచ్చాడు వరకిసలపూడి ప్రాజెక్టుకి. అలాగే 2 పర్మిషన్లు తీసుకొచ్చాడు, ఫారెస్ట్ పర్మిషన్లు, రిజర్వ్ టైగర్ ఫారెస్ట్ జోన్ పర్మిషన్లు బ్రహ్మాండంగా తీసుకొచ్చారు మన శ్రీకృష్ణదేవరాయలు. అయినా బొల్ల నిన్ను అడుగుతున్నా, మా ఎంపీ కృష్ణదేవరాయలు అంత కష్టపడి ఢిల్లీ నుండి పర్మిషన్ తీసుకొస్తే ₹1 జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ₹1 నిధులు తీసుకురాని దద్దమ్మ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు, పిల్లలి రామకృష్ణారెడ్డి, మీరు ₹1 నిధులు తీసుకురాలేదు వరకపుడిసెల ప్రాజెక్టు కట్టడానికంటే మీరు ఎంత దుర్మార్గులు. ఎన్నికలకు ముందు హామీలో డ్యాములు కడతామని కనీసం ₹1 కూడా నిధులు ఇవ్వలేదంటే ఇంతకంటే దారుణం ఏముందని మనం చేస్తున్నాం. అలాగే బ్రహ్మనాయుడు చెప్పిన మాటల్లో ఒక్కటి నిజం లేదు, ఒక్కటి చేయలేదు. నువ్వు ఏ ఒక్క పని చేసావో చెప్పు, ఇదిగో ఈ పని చేశానని చెప్పు. నా టైంలో కొండ మీదకి ఘాట్ రోడ్డు వినుకొండ రామలింగేశ్వర గుడి మీదకి 7 కోట్ల నిధులు తీసుకొచ్చా ఘాట్ రోడ్డు మీదకి. నువ్వు కొత్తగా ఏమన్నావు? జగన్మోహన్ రెడ్డి దగ్గర స్పెషల్ నిధి ఒక్కటి చెప్పు, ₹1 ఇచ్చానని చెప్పు. అలాగే నిన్ను నమ్ముకొని 7 ఏళ్ళు పనిచేసిన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి నువ్వు అసలు ఇళ్ళు ఇచ్చావా? నువ్వు కనీసం మరుగుదొడ్లు ఇచ్చావా? నువ్వు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కూడా మాయ చేసి మోసం చేసి దగా చేసినాడు. మండలానికి 2 ఏజెంట్లు పెట్టుకున్నాడు. ఆ రేషన్ షాప్ బియ్యాన్ని వసూలు చేసుకొని అమ్ముకోవడానికి బెల్ట్ షాపుల మీద వచ్చే డబ్బులు ఎక్సైజ్ అధికారుల ద్వారా బెల్ట్ షాప్ కి 10,000 వసూలు చేస్తావు. ఎవడప్ప సంబంధం వసూలు చేసుకుంటున్నాను? ఏ పల్లా గుండె కమ్మవా ఇసుక రోజు 100 ట్రాక్టర్లు నువ్వు అమ్ముకున్నావాలని చెప్పు. నా టైంలో 1200కి ట్రాక్టర్ ఊరికి వచ్చింది. నీ టైంలో 6,000 7,000 వసూలు చేస్తున్నావు ఒక్కో ట్రాక్టర్ కి. ట్రక్కు ఇసుక ఎంతమ్మా? ట్రక్కు ఇసుక ఎంత? మరి 6,000 7,000 వసూలు చేస్తున్నారే, ఎవడబ్బ సొమ్మును వసూలు చేస్తున్నావు బొల్లా? ఏ బొల్లా, నీ దొక్క దించుతాం. లేసం తిప్పుతాడా? లేసం తిప్పి తొడగడతావా? ఛాలెంజ్ చేస్తున్నా బొల్లా, నీ తొడలు దుర్యోధనుడు తొడలు ఎరగొట్టట్టు. నీ తొడలు ఓటనే అధ్యాయంతో ఎరగొట్టకపోతే మళ్ళీ నా పేరు జీవే కాదు. ఈరోజు నిన్ను చిత్తుగా ఓడించకపోతే మళ్ళీ ఈ రాజకీయాల నుండి శాస్త్రంగా తప్పుకుంటానని ఈ సందర్భంగా మనం చేస్తున్నా.